హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి హోమ్ ఫుడ్స్. లంచ్ బాక్స్ సిరీస్‌లో ఎపిసోడ్ 5 గార్లిక్ రైస్. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా సింపుల్ అండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 10-12 వెల్లుల్లిపాయలు తొక్కలు తీసుకొని మిక్సీ జార్‌లో వేసుకోవాలి. 5-6 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకొని మిక్సీ జార్‌లో మిక్సీ చేసుకోవాలండి. దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొన్ని కరివేపాకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇందులో జీడిపప్పులు వేసాం కాబట్టి కొంచెం అడుగంటుతుందండి. కలుపుకుంటా ఆయిల్ పైకి తేలే వరకు ఈ పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా 5 మినిట్స్లో చేసుకునే రెసిపీ. ఇలా ఆయిల్ అంతా పైకి తేలిన తర్వాత ముందుగా కుక్ చేసుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ రైస్ని ఆఫీస్కి కానీ స్కూల్స్కి కానీ చక్కగా తీసుకెళ్ళిపోవచ్చండి. ఈ రైస్లోకి కాంబినేషన్గా ఆలూ ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా కూడా అయిపోతుందండి. ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా ఈజీగా చేసుకునే గార్లిక్ రైస్ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇది లంచ్ బాక్సెస్కి కాదండి, వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఈ రైస్ని వేడివేడిగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నోటికి కమ్మగా స్పైసీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.